వెబ్సైట్ కౌన్సిలింగ్ కి ఎలా రెడీ అవ్వాలి? ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే డాక్యుమెంట్స్ ని దగ్గర పెట్టుకోవాలి. అసలు వెబ్సైట్ కౌన్సిలింగ్ కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మాట్లాడుకుందామండి. మనకి రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 19వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అసలు దేనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ మన వీడియోలో ఉంది. ఎండ్ కార్డ్ లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? రిజిస్ట్రేషన్ అంటే మనం మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. మనం ఎంసెట్ కౌన్సిలింగ్ కి అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇస్తూ ఉంటాం. ఆ డీటెయిల్స్ మళ్ళీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటిని మీ దగ్గర ఉన్న అప్డేట్ డాక్యుమెంట్స్ తో ఖచ్చితంగా మళ్ళీ మార్చుకోండి. ఓకేనా? ఎందుకంటే మనం పాతవి ఇస్తాం, బట్ ఇప్పుడు రియంబర్స్మెంట్ రావాలి అంటే కొత్త డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఈ గ్యాప్ లో ఏదైతే టైం ఉందో మీకు 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఏం డాక్యుమెంట్స్ కావాలో మాట్లాడుకుందాం. ఓకే, సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలో మనమే సెలెక్ట్ చేసుకోవాలండి. దానికి స్లాట్స్ ప్లేసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ టైంలో మీకు అన్ని కనిపిస్తాయి. వాటిని హెచ్ఎల్సి అంటారు, హెల్ప్ లైన్ సెంటర్. సో మీరే ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో ఫలానా జోన్ ఇచ్చారు, ఆ జోన్ లో స్లాట్స్ కూడా ఉంటాయి. ఫలానా టైం ఇంతమంది, 100 మంది అయితే 100 మందినే అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ పక్కకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ పక్కన వేరే ప్లేస్ లో కనుక ఇస్తే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి రిజిస్ట్రేషన్స్ అన్ని తొందరగా చేసుకోండి. ఓకేనా?